హాయ్ అండి. ఈరోజు 8th క్లాసు సోషల్ సైన్స్ అంటున్నారు కదండి. న్యూ టెక్స్ట్ బుక్ని ఇప్పుడు సాంఘిక శాస్త్రాన్ని సోషల్ సైన్స్ అంటున్నారు కదా. రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్, వనరులు అభివృద్ధి, ఈ టెక్స్ట్ బుక్ అయితే ప్రిపేర్ అయ్యానమాట. ఇందులో 1-2 లెసన్స్ అయితే ప్రిపేర్ అయ్యానండి. ఫస్ట్ లెసన్లో ఒక 2 ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. సెకండ్ లెసన్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇంపార్టెంట్ బిట్స్. ఇంపార్టెంట్ ఏరియాస్, ఇంపార్టెంట్ బిట్స్ అయితే కొంచెం రీకలెక్ట్ చేస్తానండి. ఆల్రెడీ అందరూ ప్రిపేర్ అయ్యి ఉంటారు. అది ఈ పాయింట్స్ ఒకసారి మళ్ళీ మీరు కూడా రికలెక్ట్ చేసుకోండి. ఇదండి సెకండ్ చాప్టర్. అయితే భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద ఉంది కదా. ఇందులో చిన్న టేబుల్ ఇచ్చాడు చూడండి. స్టార్టింగ్ లెసన్లోనే చిన్న టేబుల్ ఇచ్చాడు. దీని నుంచి మన డిఎస్సిలో ఒక బిట్ వచ్చిందండి. ఇంత చిన్న టేబుల్. అయితే చూడండి ఇందులో ఏమని ఇచ్చారు. 90% జనాభా, 30% భూభాగంలో నివసిస్తున్నారు, 70% చాలా తక్కువ జనాభా కలిగి ఉన్నారు. ఇక్కడ మనకు ఆల్టుగెదర్ మనకు వచ్చిన న్యూమరికల్స్ ఎన్ని? 90, 30, 70. కానీ అక్కడ క్వశ్చన్ ఫార్మాట్లో 10% అంటే ఏంటని అడిగాడు, 90% అంటే ఏమి అడిగాడు, 30% అన్న ఏంటని అడిగాడు. మనం 90, 30, 70 తెలుసుకున్న ఈ టేబుల్ నుంచి. దాని నుంచి ఆ డేటా నుంచే 10% అనేది నివాస స్థలం అని మనం ఈ టేబుల్ నుంచి మనం తెలుసుకోవాలన్నమాట. ఇది మనం వాడు ఇచ్చిన డేటా నుంచి డెరైవ్ చేయాల్సిన విషయం అన్నమాట. వాడు 10% నివాస స్థలం 10% అని ఎంత పర్సెంట్ అని 10%, 80, 90 అట్లా ఇస్తాడు. మనకి ఈ 3 న్యూమరికల్సే చదువుకుని వెళ్తాం. ఈ 10% ఎక్కడి నుంచి వచ్చింది, అసలు నివాస స్థలం 10% ఉందా లేదా అనుకుంటాం. సో మనం వాడు ఇచ్చిన టేబుల్ అంత ట్విస్ట్ చేసి ఇచ్చాడు చూసారా. అలాగని ఈ బిట్టు మన ఒకసారి బుక్స్ రివ్యూలో కూడా ఒకసారి నేను చూపించాను కదా. సెల్జ్బర్గ్ ఆస్ట్రేలియాలో ఉంది అని ఇచ్చారు. ఆస్ట్రియా అక్కడ వరకే మనం ప్రిపేర్ అవుతాం. కానీ అది ఎందులో ఉంది? ఆస్ట్రియా బదులు ఒకసారి ఐరోపా అని ఇస్తాడు. ఇది మనం అయితే గూగుల్ అన్నా సెర్చ్ చేసి తెలుసుకోవాలి, లేదంటే మన కోచింగ్ సెంటర్స్లో కానీ మనం ప్రిపేర్ అయ్యే బుక్స్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అట్లాగే ఇదే లెసన్లో పేజ్ నెంబర్ 20లో చిన్న పారాగ్రాఫ్ అండి ఇది. ఈ చిన్న పారాగ్రాఫ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో చూడండి. నేను ఇక్కడ కింద రాసేసుకున్నాను చూడండి. అక్కడ స్టేట్ అడిగాడు, హిమాచల్ ప్రదేశ్. జిల్లా అడుగుతాడు, కిన్నార్. నెక్స్ట్ గ్రామం, పాంజీ. అది దేని సమీపంలో ఉంది, రికాంగ్పియో. ఇట్లాంటివన్నీ మనం ఆ టేబుల్ నుంచి అక్కడ అలా పారాగ్రాఫ్ కింద చదివే కంటే కూడా ఇట్లా టేబులర్ కాలం కింద చేసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్గా ఉంటాం అన్నమాట. అలా ఏది దెబ్బతిన్నది అక్కడ అంత స్ట్రెస్ చేయలేదు అందులో చూడండి. కానీ అడిగాడు, మన బిట్స్ అడిగాడు. 200 మీటర్స్ పాత హిందుస్థాన్ టిబెటియన్ రోడ్ అనమాట. అది ఎన్నో రోడ్డు? అది 22వ నెంబర్. అట్లా పారాగ్రాఫ్గా ఉన్నది మనం ఓన్గా టేబులర్ కాలంలో ఇట్లా చేస్తే బిట్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది కూడా మన రివ్యూలో నేను బుక్స్ రివ్యూలో చెప్పాను కాబట్టి దీని గురించి మళ్ళీ చెప్పట్లేదండి. ఇక్కడ తెలుగు మీడియంలో మిస్ చేసింది, అక్కడ ఇంగ్లీష్ మీడియంలో పెర్మియబిలిటీ అని ఇచ్చాడు. సో మీకు స్ట్రెస్ చేయట్లేదు. ఇదండి, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. చూడండి, మల్చింగ్ అని, కాంటూర్ బ్యారియర్స్ అని, రాక్ డ్యామ్, వీటికి డిఫరెన్స్ తెలుసుకోవాలండి. ప్రవాహ వేగాన్ని తగ్గించడానికంటే రాక్ డ్యామ్ అనాలి. ముందు భాగంలో లేదా వెనక భాగంలో అని కన్ఫ్యూజ్ చేసేస్తారు. ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం అని అంటే మన కాంటూర్ బ్యారియర్స్ మనం ఐడెంటిఫై చేయాలి. అదే కానీ రాక్ డ్యామ్ కాదు. అలాగే మల్చింగ్ కోసం అని ఉంది చూడండి. ఇక్కడ ఏమి యూస్ చేస్తారంటే గడ్డి అనేది మనం తెలిసి ఉండాలి. అక్కడ మల్చింగ్ అనేది దేనికోసం అంటే తేమని పట్టి ఉంచడానికి కోసం అని మనం స్ట్రెస్ చేసుకోవాలి ఆ పాయింట్ని. అలాగే టెర్రస్ ఫార్మింగ్ ఉందండి. ఇది దేనికంటే నేల కొరికి వేతను నివారిస్తుంది. మెయిన్ దీని రోల్ అదండి. సో ఇది హైలైట్ చేసుకోవాలి. నేల కొరికి వేతను నివారించడానికి యూజ్ చేసేది ఏంటి అంటే టెర్రస్ ఫార్మింగ్ అనమాట. అలాగే అంతర పంటల గురించి చాలా సింపుల్ టాపిక్ అని బిట్స్ ఒకేసారి వేరువేరుగా అంటాడు. ఒక్కొక్కసారి 3 నెలలు 4 నెలలు డిఫరెన్స్ అంటాడు. సో మనం క్లియర్గా చదివినప్పుడే క్లియర్గా చదువుకోవాలి. ఒకేసారి వేరు వరుసలలో. అలాగే ఒకటే రకం పంట అనే ఆప్షన్ ఇస్తాడు. కాదండి, భిన్న రకాల పంటలు. చిన్న లైనే కానీ చూసారా. అలాగే ఇక్కడ పొడి ప్రాంతం అని ఉంది చూసారా. కింద షెల్టర్ బెడ్స్లో పొడి ప్రాంతం కొంచెం హైలైట్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళక తడి ప్రాంతమా, పొడి ప్రాంతమా, వేడి ప్రాంతమా, ఇంకేదన్నా అంటాడు. సో పొడి ప్రాంతం.
షెల్టర్ బెడ్స్ అనేవి ఎక్కడ అంటే కోస్తా ప్రాంతాల్లో అనమాట. నెక్స్ట్ పేజ్లోనే పేజ్ నెంబర్ 26లోనే ఇక్కడ చూసారా చిన్న పారాగ్రాఫ్, చిన్న పారాగ్రాఫ్లో 350 మిలియన్ సంవత్సరాలు అని అన్నాడు. ఇక్కడ 350 అన్నాడు. ఆప్షన్స్లో మనకి ఏమిస్తాడు 3.5 బిలియన్స్ అని ఇస్తాడు. ఇట్లా 3.5 బిలియన్స్ అని ఇస్తాడు. మనం 350 బిలియన్స్ అని చదువుకుంటాం, అక్కడికి వెళ్ళా 3.5 బిలియన్స్ అన్న విషయం మనకు తెలియాలి. సో దీన్ని మనం ఇక్కడే మిలియన్స్ని బిలియన్స్గా కన్వర్ట్ చేసేసుకోవాలి. అంతేగాని 3.5 ఏంటి 350 ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక మనం ఆలోచించకూడదు. నెక్స్ట్ 2.7% మాత్రమే భూమి. మొన్న ఒక సెషన్లో అయితే మంచినీరు భూమిపై కేవలం అని 1% అని ఇచ్చాడు, 2% అని ఇచ్చాడు, 2.7 అని ఇవ్వలేదండి. అసలు 1% అని మ్యాక్సిమం పెట్టేసి వచ్చేసారు. ఇక్కడ 2.7 అన్నాడు. ఆప్షన్స్లో అక్కడ 1%, 2% అని ఇచ్చాడు, 2.7 అని ఇవ్వలే. చూడండి మీకు తెలుసా అని ఇచ్చాడు, అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే ఇది. ఇక్కడ అనేసి డేటా ఇచ్చాడు, బాగానే ఇచ్చాడు. మొత్తం 75కి 2000 అలాగే 6000 పెరిగింది అనేసి, మనిషి నీటి యొక్క వినియోగం అనేది ఈ ఇయర్కి ఇంత పెరిగింది అనేసి మనం ఈ డేటా ఇలా చదువుకుని వెళ్తాం. కానీ డైరెక్ట్గా రెండు మైనస్ చేస్తే 2150 పెరిగింది అనేది మనం ఇక్కడ ఈ డేటాను బట్టి మనం డిరైవ్ చేసుకోవాలి. లేదంటే అక్కడికి వెళ్ళాక 2150 అని అడిగితే అది ఎక్కడి నుంచి వచ్చిందో అని మనకు డౌట్ వచ్చింది. అలాగే చూడండి ఇక్కడ మీకు తెలుసా అని, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇచ్చారు కదండి. బొట్టుగా కారే ఒక నీటి కుళాయి వల్ల సంవత్సరానికి 1200 లీటర్ల నీళ్ళు వృధా అవుతుంది. ఇలా 1200 అని ఇచ్చారు. సో మనం దాన్ని మిల్లీలీటర్స్లో కన్వర్ట్ చేసుకోవడం బెస్ట్ అండి, ఎందుకంటే అలాగే ట్విస్ట్ చేసేస్తున్నాడు కాబట్టి. అలాగే నెక్స్ట్ టేబుల్లో చూడండి, నెక్స్ట్ పేజ్లో టేబుల్లో ఒక పట్టణవాసి రోజుకు సగటున 150 లీటర్ల నీటిని వినియోగిస్తున్నాడు. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి, ఇంపార్టెంట్ లైన్. అయితే కింద ఇచ్చాడు చూసారా, తాగడానికి, వంట కోసం, ఇవన్నీ అన్ఇంపార్టెంట్ అండి. ఇది అంతా గుర్తుపెట్టుకోని అవసరం లేదు, ఓన్లీ ఆ ఫస్ట్ లైన్ అదొకటి సరిపోద్ది అనమాట. ఇంకా మళ్ళీ బట్టలు ఉతకడానికి, మొక్కలకు పెట్టడానికి ఇదంతా వేస్ట్ డేటా ఫ్రెండ్స్. ఇది గుర్తుపట్టారా, సౌరాష్ట్ర ఆమ్డేలీలో 1,25,000 మంది జనాభా, దాదాపు అందరూ తాలూకా కేంద్రం నీటి మార్కెట్ గురించి. దీని నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో టెట్కి కానీ. సో టేబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, మీకు తెలుసా అంటూ ఉంటాయి కదా ఇవి. వీటికి ఆన్సర్స్ మీరు ఫాలో అవుతున్న బుక్స్లో ఉంటే జాగ్రత్తగా పరిశీలించి చదవండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 30 ఫ్రెండ్స్, అదే లెసను. ఇక్కడ వెదురు గురించి బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది టెట్లో కూడా ఒకసారి అడిగాడు. వెదురు అనేది ఏ ప్రాంతంలో బాగా పెరుగుతుందంటే తూర్పు ఈశాన్య భారతదేశంలో ఫ్రెండ్స్. అయితే ఒక్కొక్కసారి ఇక్కడ తూర్పు అని ఇచ్చేసాడు కదా, అట్లా అడగకుండా జస్ట్ ఈశాన్య ప్రాంతం అంటాడు. ఒక్కోసారి వాయువ్యం అని అడుగుతాడు, ఒక్కొక్కసారి వాయువ్యం అంటే నార్త్ కాబట్టి నార్త్ అని కూడా ఇస్తారు, ఉత్తరం అని ఇస్తాడు. సో మనకు తెలిసి ఉండాలి, ఈశాన్యం, తూర్పు, వాయువ్యం, నార్త్ ఇవన్నీ తెలిసి ఉండాలన్నమాట. ఎందుకంటే దిక్కులు ఈస్ట్, వెస్ట్, నార్త్ అవి డైరెక్షన్స్తో పాటు ఈశాన్య, ఆగ్నేయం, వాయువు ఇవి కూడా మనకి తెలిసి ఉండాలి. ఒక్కొక్కసారి బిట్ అలా అడుగుతాడు, ఈశాన్యం అంటాడు, వాయువ్యం అంటాడు, ఒక్కోసారి నార్త్ అంటాడు. సో ఏదైనా అదే అని తెలిసి ఉండాలి. అలాగే ఇక్కడ ఏ రకమైన క్లైమేట్లు అనేది ఇవ్వలేదు, కానీ ఇంగ్లీష్ మీడియంలో అయితే క్లియర్గా ఇచ్చాడు, హ్యూమిడ్ క్లైమేట్ అని ఇచ్చాడు. ఇక్కడ ఇవ్వలేదు, సో మనం ఇక్కడ నోట్ చేసుకోవచ్చు హ్యూమిడ్ క్లైమేట్ అనేసి. ఎట్లాగో మనకి క్వశ్చన్స్ ఇంగ్లీష్లో కూడా చెక్ చేసుకుంటాం కదా, డిఎస్సికి ఇంగ్లీష్లో క్వశ్చన్స్ తెలుగులోనే కాదు ఇంగ్లీష్లో క్వశ్చన్ కూడా ఒకసారి చెక్ చేసుకోమంటున్నారు కాబట్టి అలాంటప్పుడు ప్రాబ్లం రాదు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ జలావరణం, శిలావరణం అన్నీ ఇచ్చాడు. కానీ ఈ 3 లైన్స్ నుంచి మనం బయోస్పియర్, జీవావరణం అంటే ఏంటనే డెఫినేషను ఈ 3 లైన్స్ నుంచి మనం తీసుకోవాలి. చూడండి, హైడ్రోస్పియర్, లిథోస్పియర్, అట్మాస్ఫియర్ అన్నీ ఆల్టుగెదర్ కలిస్తే బయోస్పియర్. ఇది ఇక్కడ ఇవ్వలేదు, ఇండైరెక్ట్గా అవన్నీ కలిస్తే జీవావరణం అని చెప్పాడు. సో దాని నుంచి మనం పెట్టి మనమే ఓన్గా ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ పక్కనే చూసారా ఫ్రెండ్స్ టేబుల్లో, మీకు తెలుసా 2 గంటల పాటు కురిసిన వర్షం వల్ల, ఇది అందరికీ నోటేటే కదా ఫ్రెండ్స్, టెట్లో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. అయితే 2 గంటల పాటు అంటాం, అక్కడికి వెళ్ళాక 1 గంట అనొచ్చు, లేదా ఇక్కడ చూడండి
8,000 లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు. అక్కడికి వెళ్ళాక ఒక జీరో తీసేసి 800 అన్నాడు అనుకోండి, మనకు నిజమేనేమో 800 ఏనేమో 8,000 ఎందుకు అయిపోతుంది, అంత ఎక్కువ ఎందుకు వచ్చేస్తుంది, 800 లీటర్స్ ఏనేమో అని మనకు చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఇట్లా న్యూమరికల్స్ ఇలా ఉన్నప్పుడు వాటిని వర్డ్ ఫామ్లో రాసేసుకోండి. నేను పక్కన 8,000 అని రాసాను, మీరు 8,000 అట్లా రాసేసుకోవాలి. 8,000 8,000 అట్లా రాసేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మన ఎగ్జామ్లో బిట్ అది ఒక జీరో అయినా ఒక యాడ్ చేసినా తీసినా కూడా మనకి ఏమి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో ఎప్పుడైనా సరే ఇట్లా న్యూమరికల్స్ వచ్చినప్పుడు అట్లా వర్డ్ ఫామ్లోకి మార్చేసుకోండి. నెక్స్ట్ పేజ్ ఫ్రెండ్స్, ఇది 32 అదే లెసను. ఇక్కడ చూడండి, ఫారెస్ట్ యొక్క ప్రొడక్ట్స్ అడిగాడు. అడవుల నుంచి వచ్చే ఉత్పత్తులు అనమాట. వీటిలో అంతా తేనె, ఇంకా ఫ్రూట్స్ అని, వుడ్ అని, కలప ఇట్లాంటివే ఇచ్చారు ఇక్కడ తెలుగు దాంట్లో. ఇక్కడ ఇంగ్లీష్ దాంట్లో చూడండి, లాటెక్స్, టర్పంటైన్ ఆయిల్ అని క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ జిగురు, మందులు, గమ్ అనమాట, జిగురు, కాయలు, పండ్లు అట్లా నార్మల్గా ఇచ్చాడు తెలుగు దాంట్లో మనకి. ఈ బైలింగ్యువల్లో ఇది చూసారా క్లియర్గా లాటెక్స్, టర్పంటైన్ ఆయిల్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మిస్ చేశాడు కాబట్టి మనం రాసుకోవాలి. అంతేగాని ఇంకా నేను తెలుగులోనే చదువుకుంటా అంటే మన మెటీరియల్స్లో అట్లా మెన్షన్ చేశారో లేదో చూసుకోండి. మీ మెటీరియల్స్లో అట్లా మిస్ అయినవి ఏమన్నా మెన్షన్ చేశారా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇది కూడా ఈ బిట్ అందరూ గుర్తుపడతారు కదా ఫ్రెండ్స్, టెట్లో ఇచ్చారు కదా, ఏమని డైక్లోఫినాక్ అనేది పెయిన్ కిల్లరు. అది దేనికి సిమిలర్, ఆస్పిరిన్ ఆర్ ఐబ్రూఫిన్. అది దానివల్ల ఏమవుతుందంటే కిడ్నీ ఫెయిల్ అవుతుంది రాబందులకి అంటారు. ఇది మన కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉంటుంది, డైక్లోఫినాక్ని గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. అది పెయిన్ కిల్లర్ అన్నది గుర్తుంటుంది ఎట్లయినా, దానివల్ల రాబందులు అని అది గుర్తుంటుంది. అది సిమిలర్ టు ఆస్పిరిన్ అనే మనం మెడిసిన్స్లో అది ఆస్పిరిన్ అనేది కామన్ కూడా అది గుర్తుంటుంది. ఐబ్రూఫిన్ అనేది కూడా పెయిన్ కిల్లర్ కూడా అది గుర్తుంటుంది. మన కాన్సన్ట్రేషన్ ఆ మెడిసిన్ నేమ్స్, అలాగే దాన్ని ఏమంటారు, దానికి ఆల్టర్నేట్ నేమ్ ఏమన్నారు, ఆస్పిరిన్, ఐబ్రూఫిన్ బ్రాకెట్స్లో ఇచ్చారు కదా, అది గుర్తుపెట్టుకోవడానికి మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ చాలా సింపుల్గా వాడు ఏమన్నాడు, మన దేశంలో అన్నాడు. అది మనం స్ట్రెస్ చెయ్యము కానీ ఎగ్జామ్లో ఏమని ఇస్తాడు, ఆఫ్రికానా, ఇంకోటి ఇండియానా, ఇంకోటి ఏదో ఇంకో దేశం మీద ఇస్తాడు, లేకపోతే బోత్ అని ఇస్తాడు. మన దేశంలో అన్నది మనం స్ట్రెస్ చెయ్యము. ఏ ఆఫ్రికా అయి ఉంటుంది అని అది పెట్టుకుంటా, లేకపోతే బోత్ అని పెట్టుకుంటా. బోత్ కాదు కదా, ఇక్కడ ఓన్లీ మన దేశం అన్నాడు, ఇండియా అని క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ఇలాంటివి మనం టెన్షన్ పడకుండా నిదానంగా ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నానండి. నెక్స్ట్ పేజ్ ఫ్రెండ్స్, అదే సేమ్ లెసన్ నెక్స్ట్ పేజ్లో, ఆ పేజ్లోనే చూసారా ఒకసారి. ఇది మెడిసినల్ ప్లాంట్స్ అనేసి మనకి తులసి అని, ఇంకోటి ఏమన్నా సర్పగంధి అని, ఇంకా ఏమన్నా నీమ్ అని ఏమైనా ఇచ్చారనుకోండి, వాటి మీదకి వెళ్ళిపోతుంది మన మైండ్. కానీ వాటి ఆప్షన్స్లో బ్రహ్మకమలం అని ఇచ్చారనుకోండి, అది రేరుగా పూసుద్ది, అట్లాంటివే తెలుసు. కానీ మనం అంత ఇక్కడ స్ట్రెస్ చేయం. కానీ క్లియర్గా చూసారా ఇక్కడ ఎంత బ్రహ్మకమలము ఔషధ మొక్క. సో దీన్ని ఔషధ మొక్క లిస్ట్లో మనం పెట్టుకోవాలన్నమాట. మంచిగా పిక్చర్ ఇచ్చాడు, క్లియర్గా కూడా మెన్షన్ చేశాడు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది ముళ్ళ మొక్కల గురించి, డెజర్ట్ ప్లాంట్స్ గురించి మనం ఏమని చదువుతాం ఇందులో, మైనము, మందపాటి మైనం ఉంటుంది, బాష్పీభవనం అవ్వకుండా అది యూజ్ అవుతుంది, ట్రాన్స్పిరేషన్ అవ్వకుండా ఇదంతా చదువుతాము. మొక్కల వేలు లోతుగా ఉండి అన్నాడు. ఆకులు చిన్నగా ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, మైనం ఉంటుంది. దాని మైనం పోతే ఎందుకంటే ట్రాన్స్పిరేషన్ జరగకుండా ఉండటానికి ఎవాపరేషన్ అనేది, అవన్నీ చదువుతాం. జస్ట్ సింపుల్గా మొక్కల వేలు లోతుగా ఉంటాయి, పైన ఉంటాయి అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేశాడు అనుకోండి కష్టమవుతుంది. మీరు అందరూ ఇవన్నీ నోటీస్ చేసే ఉంటారు, జస్ట్ రికలెక్షన్ అంతే. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ టండ్రా ప్రాంతం నాచు, లైకన్ వంటి మొక్కలు పెరుగుతాయి. యాక్చువల్లీ మనం ఇవన్నీ లైకన్స్ ఇలాంటివి ఏమిటంటే ఏదో గ్రీన్ ఆల్గే ఆ జాతికి సంబంధించిన అనుకుంటాం. కానీ ఇక్కడ వాడు మొక్కల జాతిలోనే పెట్టాడు. చూసారా మొక్కలు పెరుగుతాయి అని. అలాగే ఫ్రెండ్స్, అదే పేజ్లో కింద చూసారా ఈ పిక్చర్లో, సునామీ తర్వాత గ్రేట్ నికోబార్లో నష్టపోయిన అటవీ ప్రాంతాన్ని పిక్చర్ వేసి ఇచ్చాడు. మన క్వశ్చన్ ఏమని అడుగుతాడు, సునామీ వల్ల నష్టపోయిన ప్రాంతం అంటే గ్రేట్ నికోబార్లోని అడవి ప్రాంతం అంతే. కానీ ఆ పిక్చర్ ఎవరికి, స్టూడెంట్స్కి. మరి రేపు మన టీచర్స్ అయ్యే వాళ్ళకి దాని గురించి కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి అది ఎక్కడ ఉందో మనం గూగుల్లో సెర్చ్ చేయటమో, లేదంటే మన మెటీరియల్స్లో ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి కొంచెం శ్రద్ధగా చదవాలి. అది ఎక్కడ ఉందంటే రెయిన్ ఫారెస్ట్లో. సో
నేను ఇక్కడే రాసుకున్నా. వేర్ ఈజ్ రెయిన్ ఫారెస్ట్ అంటే ఇన్ గ్రేట్ నికోబార్, అదొక బిట్ అవుద్ది. నెక్స్ట్ ఇండైరెక్ట్గా ఏ ప్రాంతంలో అంటే రెయిన్ ఫారెస్ట్లోనే మనం రాయాలి. అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ పేజ్లో ఇది ఇచ్చాడు సిటీస్ అనేసి, తెలుగులో మంచిగా దాన్ని ఇచ్చాడు. కన్జర్వేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎండేంజర్డ్ స్పీసెస్ అని ఇచ్చాడు. సో ఇలాంటి డెఫినేషన్స్ అయితే మనకు తెలుసు కదా ఫ్రెండ్. ఈ అంటే ఏంటి అంటాడు. సో ఇవి తెలుగులోను ఇంగ్లీష్లోనూ కూడా అబ్రివేషన్స్ నేర్చుకుని ఉండండి ఇలాంటివి. నెక్స్ట్ ఇది నేషనల్ పార్క్, కాజీరంగా నేషనల్ పార్క్లో ఏనుగుల మంద. అది ఎక్కడుంది అంటే కాజీరంగపేట ఇన్ అస్సాం. అలాగే ఇండియాలో 2/3 రైనోసరస్లు ఉన్నాయి. ఇది ఈ బుక్లోనే ఇంకెక్కడో వస్తుంది ఫ్రెండ్స్. ఇది రెండు ఒక చోట ఉండాలంటే తీసుకొచ్చి ఇట్లా పెట్టాను అనమాట, ఒకటేసారి చదువుకోవచ్చు అనేసి. అక్కడ ఎలిఫెంట్స్కి అస్సాం అని రాసాను చూసారు. అస్సాంలోని ఏంటంటే మన దగ్గరకు వచ్చి ఎవరో జోక్స్ వేయరు కదా ప్రిపరేషన్ టైంలో, మనమే అప్పుడప్పుడు ఇట్లా పిక్చర్స్ని జోవియల్గా రాస్తే చదివినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు కాదండి, ఫస్ట్ టైం ప్రిపరేషన్లో అప్పుడు రాసుకున్నది. అలాగే ఈ ఫస్ట్ లెసన్ మనవరంలో నాకేమంత ఇంపార్టెంట్ ఏం కనిపించలేదు. లాస్ట్ పేజ్లో ఫస్ట్ లెసన్లో లాస్ట్ పేజ్లో అయితే ఇలా ఉంది కదా, పానీ గయే నావుబరే అని. ఇదైతే అడిగారండి, రాసింది ఎవరని అడిగారు, కవి అనమాట. మీరు ఇది నోట్ చేసుకునే ఉంటారు కదా. టెక్స్ట్ బుక్ చదివిన వాళ్ళైతే ఇది మిస్ చేసుకోవాలండి. ఎవరి ఆస్థానంలో అంటే అక్బర్ ఆస్థానంలో అబ్దుల్ రహీమ్. అదే మీకు ఇచ్చే మెటీరియల్స్లో కానీ ఇవి ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోండి. ఇవన్నీ మీరు అన్నీ గ్రహించే ఉంటారు అందరూ ప్రిపేర్ అయినప్పుడు. జస్ట్ రికలెక్షన్ అండి, నేను ప్రిపేర్ అయ్యాను, నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యాను ఇది అనే చెప్పడానికేనండి. అంతకుమించి ఏమి నేను అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టేం కాదు. ఓకేనండి, ఉంటానండి.